ఇర్మియా గ్రంథము 24:6 పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపక వారిని నాటెదను. ఏలియాతో దేవుడు అంటాడు, పడిపోయిన బలిపీఠమును కట్టమని. ఇజ్రాయేలు భక్తిలో పడిపోయారు, విశ్వాస జీవితంలో దేవునికి దూరం అయ్యారు. పడిపోయిన స్థితి నుండి వారిని ఏలియా ద్వారా దేవుడు మళ్ళీ కట్టించడానికి దానికి సాదృశ్యంగా ఒక్కొక్క గోత్రానికి సాదృశ్యంగా ఒక్కొక్క రాయి తీసుకొచ్చి 12 రాళ్ళు పెట్టి ఇజ్రాయేలు గోత్రాలన్నీ కూడా మళ్ళా తిరిగి నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి, వీళ్ళు ప్రార్థించేవారుగా ఉండాలి, విశ్వాస వీరులుగా మారాలి అని చెప్పి పడిపోయిన స్థితి నుండి వారిని లేవనెత్తాడు. ఆ తర్వాత ఆ బలిపీఠం కట్టిన తర్వాత గొప్పగా అద్భుతకార్యం జరిగింది. ఒక సూపర్ న్యాచురల్, ప్రకృతి అతీతమైన ఆశ్చర్యం జరిగింది. ఆకాశం నుండి అగ్ని రావడం ఏంటి? ఆకాశం నుండి అగ్ని రాదు కదా. కానీ మనుషులు ప్రమేయం లేకుండా, ఎవరు నిప్పు రాజు పెట్టకుండా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ప్రార్థనకు ముందు పడిపోయిన గోత్రాలను, పడిపోయినటువంటి ఆ బలిపీఠాన్ని కట్టాడు. దేవుడు అద్భుతం చేయాలి, ఒక ఆశ్చర్యకారం జరిగించాలని మీరు ఆశపడితే మీరు చేయవలసింది ఒక ప్రకృతి అతీతమైన సూపర్ న్యాచురల్ మిరకల్స్ మీ జీవితంలో జరగాలని మీరు ఆశిస్తూ ఉంటే ఈ పని మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలి. పడిపోయిన ఆ ప్రార్థన జీవితాన్ని కట్టండి. దేవుడు చేస్తాడు కార్యం. ముందు అగ్ని రాదు, ముందు సూపర్ న్యాచురల్ కార్యాలు జరగవు. మనం చేయవలసిందని మనం చేయాలి. మనల్ని మనం సరి చేసుకోవడానికి, ప్రార్థన జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మీరు కట్టలేనిది ఆయన కడతాడు. అందుకే ఏలియా, దేవా మీరే కట్టండి, ఈ గోత్రాలు 12 గోత్రాలకు సాదృశ్యంగా ఉన్నటువంటి 12 రాళ్ళు తీసుకొచ్చి మీరే మీ దూతలను పంపి బలిపీఠం కట్టించుకో దేవా అనలేదు. ఆయన పని కట్టుకుని ఒక్కొక్క బండను మోసుకుని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి తన సాయశక్తిలా పోరాడి ఆ బండలన్నీ కూడా 12 రాళ్ళు చేయలేవు లెక్క చూసుకున్నాడు. ఆ తర్వాత ఆ బలిపీఠం మీద చేర్చవలసినవన్నీ చేర్చి ఏర్పాటు చేసి అప్పుడు దానికి దూరంగా మోకరించి ప్రార్థన చేశాడు. పరలోకమందున్న తండ్రి, నా ప్రార్థన ఆలకించి ఇదిగో ఒక అద్భుతం చేయండి అని మొరపెట్టాడు. అతను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ముందు తను చేయవలసిన పని చేసిన తర్వాత ప్రార్థించాడు. మనలో చాలాసార్లు మనం చేయవలసింది చేయకుండా అంతా దేవుడే చేయాలని ఆశపడతాం. అది మన పొరపాటు. పడిపోయిన వాటిని నిలబెట్టండి. పడిపోయిన మీ ప్రార్థన జీవితాన్ని స్టార్ట్ చేయండి. ఆగిపోయిన మీ ఆత్మీయ విశ్వాస జీవితాన్ని ప్రారంభించండి. అడగండి, ప్రభా ఈ పడిపోయిన స్థితి నాకు ఉండొద్దు. ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా ఏ విషయంలో కూడా మేము పడిపోయిన స్థితిలో ఉండొద్దు. మేము నిలబడాలి, 10 మందిని మేము నిలబెట్టగలగాలి. నేను పోషించబడాలి, అనేకులు నేను పోషించగలగాలి. నేను కాపాడబడాలి, అనేకులు నేను కాపాడాలి. నన్ను స్థిరపరచుదేవా, నా కుటుంబాన్ని కట్టండి, నా ఇంటిని కట్టండి, మా జీవితాలను స్థిరపరచమని దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ప్రార్థించండి. ఆ విధంగా ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ మిరకల్ కమింగ్ ఫైర్ ఫ్రమ్ హెవెన్. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అది ఊరికే జరిగేటువంటి పని కాదు. అది నిజంగా దేవుడు కలుగు చేసుకున్నాడు. ఎప్పుడు ప్రార్థనకు జవాబిచ్చాడు? బలిపీఠం కట్టాక, కట్టకముందా? కట్టిన తర్వాత. కట్టింది ఎవరు? ఏలియా. అగ్ని పంపింది ఎవరు? దేవుడు. ముందు అగ్ని రాలేదు, ముందు కట్టబడడం జరిగింది. అంటే మన జీవితాల్లో విశ్వాసంలో కానీ, భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ ఏ విషయంలో అయినా పడిపోయి ఉంటే దాన్ని మీరు నిలబెట్టుకోండి. ఆ తర్వాత మహోన్నతమైన అద్భుతమైన కార్యాలు మీలో, మీ కుటుంబంలో ప్రభు జరిగించబోతున్నాడు. ఆయన జరిగించి తీరగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. చేతులు ప్రభా, ఈ వాక్యోపదేశం విని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి ఆత్మీయ జీవితాన్ని రీబిల్డ్ చేసుకోవడానికి సహాయం చేయండి. ఆ విశ్వాస యాత్రలో మరలా తిరిగి స్టార్ట్ అవటకు సహాయం చేయండి. పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టుకునే కృపనివ్వండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.